నమస్తే. తల మొత్తం ఇట్లా లాగి మొత్తం తలని పిసికినట్టు ఫీలింగ్ వస్తుంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే తలలో ఈ మెడ నరాలు మొత్తం ఇట్లా లాగి 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 గుంజి మొత్తం నాకు పడుకోకుండా చేస్తున్నాయి సార్. నాకు నరాల సమస్య వచ్చిందనేసి ఒకరు మన దగ్గర వచ్చింది. ఏడికెళ్ళి వచ్చిండ్రు? కాజీపేట నుంచి వచ్చిండ్రు. ఏం పని చేస్తారు? కూలి పని చేస్తారు. అయితే ఏమైందంటే ఈ పేషెంట్కి 30 రోజుల్లా 20 రోజుల్లో ఫుల్ తలనొప్పి. ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది, మళ్ళా ఈడ వరకు పోతుంది, మొత్తం మళ్ళా ఈడికెళ్ళి ఫ్రంట్కి లాగుతుంది. ఇది వచ్చినప్పుడు మీకు ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్గా ఒకటి చెప్తాను. మీరు ఎప్పుడైనా విన్నరా? రేపు ఏమైతుందో ఇవ్వాలే తెలిసిపోయినట్టు. కానీ ఈ పేషెంట్కి అట్లా అర్థమవుతుంది. రేపు నాకు 2ంటికి తలనొప్పి వస్తుంది, తల నరాలు లాగుతాయి అంటే నాకు ఇవ్వాలే అర్థమవుతుంది సార్ అనేసి అన్నారు. అయితే మీరు అనుకుంటే ఎట్లా ఈయన అయింది ఇట్లా అంటుండు, రేపు ఎట్లా అర్థమవుతుంది, ఇదేమన్నా భవిష్యవాణి నా. కానీ ఏంటంటే యాక్చువల్లీ మైగ్రేన్ హెడేక్ ఏదైతే ఉంటుంది కదా, అది పేషెంట్కి ముందే తెలుస్తుంది. దాన్ని అవర్ ఆఫ్ మైగ్రేన్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్లు కాదు, కానీ తల నరాలు లాగుతున్నాయి అనుకోండి, హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? మీరు ఇప్పుడు మెడికల్ సైన్స్ ఏదైతే ఉంది వాళ్ళైతే ఏం చెప్తారంటే మైగ్రేన్కి అసలు ట్రీట్మెంటే లేదు, ఒక్కసారి వచ్చింది అంటే మొత్తం లైఫ్ మీరు గోళీలు వేసుకుంటూనే బతకాలి అనేసి అంటారు. కానీ హోమియోపతిలో అట్లా కాదు. శాశ్వతంగా మైగ్రేన్కి పూర్తిగా సొల్యూషన్ ఉంటుంది మనకు హోమియోపతి మందులు వాడితే. ఇంకోటి కూడా చెప్తాను నేను. కొందరికి ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఇట్లా తలనరాలు లాగి వాళ్ళకు ఎండలో పోతే ఇంకా లాగుతాయి తలనరాలు, వాంతు వచ్చినట్టు అవుతుంది. అయితే వాళ్ళు కూడా ఇది మైగ్రేన్కి షికార్ అయి ఉంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జర సౌండ్ వింటే కూడా ఎక్కువ ఇళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. పాటలు పిల్లలు పెడితే బంద్ చేయి టీవీ, ఏంది పాటలు పెట్టినావు, నాకు ఫస్ట్ నరాలు మొత్తం లాగుతున్నాయి కదా తెలుసు కదా నీకు అనేసి పట్టా పట్టా కొట్టేసి టీవీ బంద్ చేపిస్తారు. మీరు చూడండి లేడీస్. అండ్ మోర్ ఓవర్ ఇది లేడీస్లోనే ఎక్కువ కనిపిస్తుంది మనకు. అయితే ఇట్లా తల నరాలు లాగుతున్నాయి, తలనొప్పి తగ్గుతలేదంటే హోమియోపతి వాడండి. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను అట్లనే. ఇది నరాల బలహీనతకు సంబంధించిన డిసీజ్ కదా? నరాలు మొత్తం బాడీలో ఉంటాయి. నొప్పి వస్తుందంటే దాంట్లో నరాలది ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఏదైనా పెయిన్ రెస్పాన్స్ కానీ పెయిన్ కానీ వస్తుంది అంటే దానికి నరాలే రెస్పాన్సిబుల్. అయితే తల నరాలు ఇన్వాల్వ్డ్. మన ప్రకారం మనం రోగం పేరు రాసుకుందాం. ఇప్పుడు నరాలది తలనొప్పి ఏదైనా మీకు తల నరాలు లాగుతున్నాయి అట్లా అయితే నరాలది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హోమ్ రెమెడీ చూడండి. మీకు ఇట్లా ఎప్పుడైనా అనిపిస్తే ఇమ్మీడియట్లీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమైనా గ్లూకోజ్ వస్తువు పోతే జరా మీకు రిలీఫ్ ఉంటుంది, పూర్తిగా తగ్గదు. మళ్ళా రూమ్ బంద్ చేసుకోండి, నల్లగా చేసుకోండి రూమ్ మొత్తం, లైట్లు బంద్ చేయండి, రూమ్ బంద్ చేయండి. అండ్ హెడ్ ఫోన్ బంద్ పెట్టుకోండి, అంటే ఏం సౌండ్ మీకు వినిపించొద్దు. దాంట్లో అట్లనే మీరు కూర్చొని గోరువెచ్చ నీళ్ళలో దాల్చిని చెక్క పౌడర్ కొంచెం వేసుకోండి, ఇది సిప్ చేయండి. దాల్చిని చెక్క టీ అంటారు దీన్ని, దాల్చిని చాయ్, ఇది మీరు సిప్ చేయండి. మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, జర సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, నిద్ర కూడా వచ్చినట్టు అవుతుంది. పడుకొని లేవండి, కొద్దిగా బెటర్ ఫీల్ అవుతుంది. అయినా మీకు బెటర్ దీంతో అయితలేదు, మస్తు ఏండ్ల నుంచి ఉంది అంటే మనకు ఎప్పుడైనా వచ్చి మీరు కలవచ్చు. నా దగ్గర కూడా రాలేకపోయారు అనుకోండి, ఇంటికాడ ఏ హోమియోపతి డాక్టర్ ఉన్నా వెళ్ళి కలవండి.